మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నాము. ఏ పార్టీకి వెళ్ళడానికి అవకాశం ఉందంటారు? తెలుగుదేశం. ఎందువల్ల తెలుగుదేశం అనుకుంటున్నారు? డెవలప్మెంట్స్ ఏం లేవు కాబట్టి అదే వచ్చింది. బాబు గారు ఏ రకంగా చేశారో తెలిసిందే. ఆ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు అనేది లేదు. అందువల్ల తెలుగుదేశం వస్తేనే బీహార్ లాగా జరగకుండా ఉండిద్ది మన దేశం అంతే. అంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన రెండు కలుస్తుంది అంటే ఎంపీ కూడా బాలశౌరి గారు అంటున్నారండి. జనాల్లోకి వెళ్ళారు కదా. దానివల్ల మరి జనసేన తెలుగుదేశం కలిసి పనిచేయవలసి వస్తుంది. పని చేస్తుంది కదా ఇప్పుడు. అయితే ఇప్పుడు మచిలీపట్నంలో తెలుగుదేశం అంటున్నారు, బాగానే ఉంది. మన రాష్ట్రంలో ఎవరు సీఎం అవడానికి అవకాశం ఉందంటారు? తెలుగుదేశమే ఇంకా చంద్రబాబు నాయుడు గారు హెల్ప్ చేస్తున్నాడు అంతే, పవన్ కళ్యాణ్ అంతే. అంటే ఈ వైసీపీ గవర్నమెంట్ అంటే ఏం తప్పులు చేసిందంటారు? డెవలప్మెంట్స్ లేదు కదా, రాజధాని అన్నారు, రాజధాని లేదు. డెవలప్మెంట్స్ అనేది ఏం జరిగింది ఇప్పుడు వరకు? అంటే పథకాలు ఇచ్చారు, జాబులు లేవు. సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్స్ లేవు. అమ్మఒడి అన్నారు, సంవత్సరానికి వచ్చి 1000 రూపాయలు తగ్గించేస్తున్నారు. ఇంకేం చేసాడు? పింఛన్ అంటారా, పింఛన్ టయానికి ఇస్తున్నారు, బాగానే ఉంది. డెవలప్మెంట్స్ ఏది? జాబులు అయ్యి జాబు సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఇస్తున్నారు? డెవలప్మెంట్స్ బాగుంది. డెవలప్మెంట్ ఉంటేనే జాబులు వస్తాయి. జాబులు రావాలంటే చంద్రబాబు గారు రావాల్సిందే. అది ఇప్పుడు మన మచిలీపట్నంలో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? జగన్ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నాం. ఎందువల్ల జగన్ పార్టీ ఎందువల్ల అంటారు? ఇప్పుడు బాగా శుభ్రంగా డెవలప్ చేసేస్తున్నారుగా, 2 సంవత్సరాలు చూస్తున్నాం కదా దాని గురించి. అంటే ప్రతిపక్షంలో ఏమంటున్నారంటే రోడ్లు వేయలేదు, రోడ్లు ఒకటే కనపడ్డారు కానీ అన్ని సదుపాయాలు అన్నీ చేశారు సార్. అంటే పరిశ్రమలు రాలేదంటున్నారండి. పరిశ్రమలు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం చేశారు సార్? అది కూడా చేయలేదు కదా సార్. ఈయన చేసి చూపించాడు కదా సార్. అది ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రాబోతున్నాయి. ఇప్పుడు మచిలీపట్నంలో ఉన్నాము. ఏ పార్టీకి గెలవడానికి అవకాశం ఉంది? ఏ పార్టీ? జగన్ వస్తాడు. ఎందువల్ల అంటారు? పని చేస్తున్నాడుగా, దానివల్ల. మీ ఇంట్లో పథకాలు ఏమైనా అందుతున్నాయా? అన్న సంక్షేమ పథకాలు కొన్ని వస్తున్నాయి, కొన్ని రాట్లా. ఏమొస్తున్నాయి మీకు? ఇది 45 సంవత్సరాలు తీస్తానన్నారు, రాసుకెళ్తున్నారు. ఏ పడతల్లా ఏట్లా మరి పాపకి ఇదేమో ఇది కాలేజీ వస్తుందిగా డొనేషన్, అమ్మఒడి, అది కూడా రాట్లా. మరి వైసీపీకి వేస్తానంటున్నారు. కొన్ని పనులు చేస్తున్నాడు, దాని మూలంగా వేస్తున్నాడు. మీ పేరేంటండి? నా పేరు సుబ్రహ్మణ్యేశ్వరరావు. ఎక్స్ కౌన్సిలర్ని, కాంగ్రెస్ కౌన్సిలర్ని. అలాగే కాంగ్రెస్ కొద్దిగా మళ్ళీ డెవలప్ అవుతూ వస్తున్నది. ఇప్పుడు మనకి ఏంటంటే మన మచిలీపట్నంలో 2 పార్టీలు అండి. అంటే 2, తెలుగుదేశం, జనసేన, ఇంకోటేమో మన వైసీపీ. ఇప్పుడు ఏ పార్టీకి వెళ్ళడానికి అవకాశం ఉంది మచిలీపట్నంలో? తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిస్తే ఆ పార్టీ గెలుస్తుంది. లేని పక్షంలో 100కి 100 పాళ్ళు వైఎస్ఆర్సీపీఏ. ఈ 3 పార్టీలు ఇప్పుడు దాకా ప్రజలను గందరగోళంలో పెట్టినాయి. 3 కలిస్తే మాత్రం 3 కలిస్తేనే ఆ పార్టీకి అవకాశం ఉంటుంది. లేకపోతే లేదు, జగన్ వల్ల వైనాట్ 175 అన్నాడే, అది ఆ టైప్. 3 కలిస్తే అలా ఉంటుంది. లేకపోతే జగన్ మొత్తం కూడా మళ్ళా ఇదివరకు కన్నా ఎక్కువగా సీట్లు గెలుస్తాయి. మీరు చెప్పినట్టు టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసినాయి అనుకోండి, అప్పుడు సీఎం ఎవరు అవడానికి అవకాశం ఉందంటారు? ఎవరు వాళ్ళు ముందే డిక్లేర్ చేసుకుంటారుగా. బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ని డిక్లేర్ చేస్తారు, తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబుని అనుకుంటారు. దీనికి ఎక్కువ పర్సెంటేజ్ పవన్ కళ్యాణ్కే స్కోప్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ని అవన్నీ సెట్ చేసుకుని బీజేపీ వాళ్ళు అండ ఉంటుంది కాబట్టి, పైనుంచి సెంట్రల్ గవర్నమెంట్ అండ ఉంటుంది. దాని మీద పవన్ కళ్యాణ్ అవుతానికి 90% స్కోప్ ఫస్ట్. తర్వాత ఇక మళ్ళీ 1 ఇయర్ పెట్టుకుంటారో 2 ఇయర్స్ పెట్టుకుంటారో అవన్నీ తర్వాత ప్రపోజల్. ఇప్పుడు మనం మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నాయి. మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించి ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? అంటే తెలుగుదేశం, జనసేన ఈ 2 కూడా కలిసాయి కాబట్టి ఆ పార్టీ 2 ఇద్దరు కలిశారు కాబట్టి రావడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా. అది అంటే ఎందువల్ల అంటే జగన్ గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చిందని అంటున్నారు, మీరు చాలా సహాయం చేసామని అంటున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే పూర్వం గత ఎన్నికల ఎలక్షన్ అప్పుడు చూసినా ప్రజారాజ్యం పార్టీకి కొన్ని ఓట్లు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీకి కొన్ని ఒక 100 ఓట్లు అనుకుంటే 40-20 అలా వచ్చాయి అనుకుంటే 60% ఓట్లు రెండింటికి కలిపి వస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనా సరే
టీడీపీ జనసేన కలిపి రావడానికి అవకాశం ఉందని నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే రాష్ట్రంలో మొత్తానికి ఇక్కడ మచిలీపట్నంలో తెలుగుదేశం జనసేన వస్తుంది. రాష్ట్రంలో ఏ పార్టీ వస్తుంది అంటారు? రాష్ట్రంలో కూడా టీడీపీ జనసేన వస్తుంది. ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు కానివ్వండి, అంగన్వాడీలు కానివ్వండి, మున్సిపల్ వర్కర్లు కానివ్వండి, మీరు ఉద్యోగులు మామూలుగా ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, అలా కాకుండా మామూలుగా బయట కాంట్రాక్ట్ ఉద్యోగులు కానివ్వండి, ఏ ఉద్యోగి ఓటేసే పరిస్థితుల్లో లేడు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పిఎఫ్ బకాయిలు ఇప్పటికే 4,000 కోట్ల పైగా ఉండిపోయి ఉన్నాయి. ఒక పక్కన 1వ తారీఖు జీతాలు పాడిన పరిస్థితి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ ఓట్లు చాలా తక్కువ అనుకుంటున్నారు, కానీ కాదు, వాళ్ళు ప్రభావితం చేసే ఓట్ల శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రూరల్ ఏరియాలో కొద్దిగా అటు ఇటు గ్రామీణ స్థాయిలో డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పటికీ, కానీ చదువుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఓటేసే పరిస్థితులు లేదు. జగన్ గారు ఏమంటారంటే ఆ గవర్నమెంట్ వై నాట్ 175, మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేస్తున్నాము, బటన్ నొక్కుతున్నాము, కాబట్టి మేమే గెలుస్తాం అంటున్నారండి. అది వారి ఎవరికంటే ఇప్పుడు ఆటలో కూర్చున్న వాళ్ళకి ఎవరికి వాళ్ళు గెలుస్తారని ఉంటుంది. కానీ ఏంటంటే వ్యక్తిగతంగా ఇక్కడ ఉండేటటువంటి క్షేత్రస్థాయిలో మచిలీపట్నం వరకు టీడీపీ జనసేన గెలుస్తుందని నా వ్యక్తిగత అభిప్రాయం. అలాగే రాష్ట్రంలో కూడా టీడీపీ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రజా వ్యతిరేకత నేటి ప్రభుత్వానికి బాగా ఎక్కువగా ఉంది. గత 15 రోజులు చూసుకున్నా మీకు ఎన్ని ధర్నాలు, ఈరోజు కూడా ఉపాధ్యాయులు ధర్నాలు చేసినట్టున్నారు. మొన్నటిదాకా 10 రోజుల వరకు అంగన్వాడీలు ధర్నా చేశారు. వీళ్ళు పేపర్ మీద డబ్బులు ఇస్తున్నారు తప్పితే ఇంతవరకు డిఏ బకాయిలు ఎప్పుడు కూడా గత చరిత్రలో ఇన్ని బకాయిలు ఎక్కడా లేవు. పిఆర్సీ అనేటువంటిది ఎంత లేదు. కాబట్టి బీఆర్టీఎస్ ఉద్యమం కానివ్వండి, గతంలో చేసినటువంటి ఉద్యమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటాయి. ఈ పథకాల వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇప్పుడు మనకి మచిలీపట్నంలో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఏ పార్టీకి గెలవడానికి అవకాశం ఉంటారు? ఏ పార్టీ? వైఎస్ఆర్ వస్తుందని అనుకుంటున్నాను. ఎందువలన? పథకాలు ఇచ్చారు కాబట్టి, ప్రతి పేదవాడిని ఆదుకున్నాడు కాబట్టి వైఎస్ఆర్ గెలవచ్చు. అంటే ప్రతిపక్షంలో ఏమంటారంటే రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు. చంద్రబాబు ఉన్నంగా ఏం చేశారు? చంద్రబాబు ఉన్నంగా రోడ్లు ఇచ్చి కమిషన్లు తీసుకున్నాడు కదా, మరి అప్పుడు అడగలేదే. డోకరా వాళ్ళకి రుణమాఫీ అని చెప్పి వాళ్ళ మోసం చేశాడు కదా, ఎట్లా నమ్ముతారు చంద్రబాబుని? అందుకని జగన్ ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నాడు. అందువల్ల జగనే గెలుస్తాడని నా నమ్మకం. మనం మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నామండి. రాబోయే ఎలక్షన్లో, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? పేరుని కిట్టు గారు, పేరుని నాని గారి యొక్క తనయుడు పేరుని కిట్టి గారు మరి గెలుస్తాడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రతిపక్షం వాళ్ళు ఏమంటారంటే రోడ్లు వేయలేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, రాజధాని లేదు, అలాగే ఇంకా పథకాలన్నీ కూడా అందరికి ఇవ్వట్లేదు, కొంతమందికి ఇవ్వట్లేదని చెప్తున్నారండి. ఎవరికి అందట్లేదు సార్ పథకాలు. ఇప్పుడు రోడ్లు ఒకటే కాదు కదా, రోడ్లు అమ్మటి తిరిగితేనే అభివృద్ధి. అంటే పరిశ్రమలు రాలేదంటున్నారు. పరిశ్రమలు వస్తాయి సార్, పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు రావు కదా. పరిశ్రమ ఒక ప్రాంతంలో వచ్చిందనుకోండి, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఇప్పుడు ఒకే ప్రాంతం అని చెప్పి దాదాపు నేను పుట్టి 46 సంవత్సరాలు, 46 సంవత్సరాలు తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టారు. వాళ్ళు అక్కడి నుంచి చేసి 46 సంవత్సరాల అభివృద్ధి అక్కడే చేశారు. అయితే మచిలీపట్నంలో మీరు వైఎస్ఆర్సీపీ అనుకుంటున్నారు, స్టేట్ కూడా ఏమొస్తుందంటారు? స్టేట్ కూడా వైఎస్ఆర్ఏ వస్తుంది సార్. ఇదివరకు 151 సీట్స్ వచ్చినాయి కదా, అన్ని సీట్లు 75 అంటున్నారు, మ్యాక్సిమం వస్తాయని మేము ఆశపడుతున్నాం. చూస్తున్నారు సిహెచ్ కోటేశ్వరరావు. ఇప్పుడు మచిలీపట్నంలో మనకి ఎలక్షన్ జరగబోతున్నాయి, అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగిపోతున్నాయి. ఈ మచిలీపట్నంలో ఏ పార్టీ గెలవబోతుంది అంటారు? అంటే మనం ఏం చెప్తాం సార్ దానికి? ఏ పార్టీ గెలవబోతుందంటే ఏం చెబుతాం? మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? మీరు అది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ సార్. అంటే సుమారుగా ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆ ప్రజలైతే కొద్దిగా అసంతృప్తిగానే ఉన్నారండి. అది జగన్ గారి పార్టీ మీద? అవునండి. అంటే ఏ పార్టీ మీద గెలవడానికి అవకాశం అంటారు? అది మనకి తెలియదుగా సార్. కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఫస్ట్లో బాగుంది సార్, తర్వాత కొద్దిగా డౌన్ అయినట్టుగా కనపడుతుందండి. అంటే ఏ విధంగా డౌన్ అయిందంటారు? అంటే మాకేం తెలుసు డౌన్ అంటే ఫస్ట్లో ఎక్కంగానే సార్ ఆర్టీసీ వాళ్ళకి మంచి చేస్తానన్నాడు, అది హ్యాట్స్ ఆఫ్ అన్నాడు. నేడు స్కూల్స్ పెట్టాడు, సూపర్. ఆరోగ్యశ్రీ దాన్ని కొద్దిగా పెంచాడు, హ్యాట్స్ ఆఫ్. పట్టాలు లేని వాళ్ళకి ఇళ్ళు 16 లక్షల మందికి ఇళ్ళు ఇచ్చాడు. రోడ్డు ప్రతిపక్షం వాళ్ళు ఏమంటారంటే రోడ్లు వేయలేదు, పరిశ్రమలు రాలేదు, నిరుద్యోగం ఉంది అని చెప్తున్నారు. కరెక్టే సార్, అది కరెక్టే అది కరెక్టే.
బ్రాందీ విస్కీ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి అంటారు. అవునండి, అది కూడా చాలా అసంతృప్తి కదండి. అట్లా ఇట్లా లేదండి, 100% ఉందండి మందు విషయంలో. ఓకే. ప్రభుత్వ ఉద్యోగులు కూడా వ్యతిరేకంగా ఉన్నారంటారా? అంటే వ్యతిరేకత, బాగా వ్యతిరేకత ఉన్నారండి. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పారు కదా, దాని మీద కొద్దిగా వాళ్ళు కూడా కొద్దిగా వ్యతిరేకంగానే ఉన్నారు సార్. మరి టీడీపీ జనసేన కలిసింది కదా, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? దానివల్ల వైసీపీకి ఏమైనా నష్టం ఉందంటారా? అదే మనం ఏం చెప్తాం సార్, రాజకీయ పార్టీల గురించి కాదు సార్, ఐఎమ్ కామన్ మ్యాన్. వైఫల్యాల గురించి అడగండి చెప్తా, అభివృద్ధి గురించి అడగండి చెప్తా. వేరే పార్టీలు వస్తాయి. మరి ఒకే రాజధాని, మనకి ఒకే రాజధాని అనుకునే వాళ్ళు అందరికీ ఇప్పుడు 3 రాజధానులు అంటున్నారు. అది తప్పే సార్, తప్పున్నారు సార్, 100% తప్పండి. అది రాజధాని లేకుండా ఈరోజు నానాథల్లాగా ఉన్నాం సార్, చాలా తప్పండి. పోలవరం పూర్తి చేస్తున్నారు, పోలవరం పూర్తి లేదు సార్. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అండి, అది వైఫల్యం సార్. ఇంకేమన్నా వైఫల్యాలు జగన్ గారివి? జగన్ వారి వైఫల్యాలంటే మనం ఏం చెప్తామంటే, ఇప్పుడు ముఖ్యంగా పోలవరం పూర్తి చేస్తే చాలా మటుకు కూడా మనకి ఆయకట్టుకి నీళ్ళు అందేవి. అది అసలు దాని గురించి పట్టించుకోవటమే మానేశారు. అది కొద్దిగా వైఫల్యంగానే భావిస్తున్నాం. అలాగే రాజధాని ఒకటి, రాజధాని లేకుండా ఈరోజు నానాతనం చేశారు. మనకి 3 రాజధానులు అన్న పేరుతో ఒక ఇటుకు కూడా వేయలే. దాని గురించి కొద్దిగా ఫస్ట్లో బాగానే ఉంది కానీ ఆయన పరిపాలన, తర్వాత కొద్దిగా సన్నగిలినట్టు కనపడుతుంది. అంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేస్తాను అన్నారు. జాబుల్లో ఏమీ లేవు సార్, జాబుల్లో ఏమీ లేవు.